సహరీ శుభాలు. సహరీ చేయండి, ఎందుకంటే సహరీ చేయటంలో బర్కత్ అంటే సమృద్ధి ఉంది. ఇది బుఖారీ హదీస్. మనముండే ఉపవాసంలో మరియు పూర్వపు గ్రంథం వారు అంటే యూదులు, క్రైస్తవులు ఉండే ఉపవాసములో వ్యత్యాసం సహరీయే. వారు సెహరీ చేయకుండా ఉపవాసం ఉంటారు, మనం సెహరీ చేసి ఉపవాసం ఉంటాము. ఇది అబూదావుద్ హదీస్. సహరీ భుజించే వారిపై అల్లా తన కారుణ్యాన్ని పంపుతాడు మరియు ఆయన దూతలు వారి కోసం ప్రార్థిస్తారు. త్వరగా ఇఫ్తార్ అంటే ఉపవాస విరమణ చేయటం, ఆలస్యంగా సహరీ భుజించటం, నమాజులో ఎడమ చేతి మీద కుడిచేయి పెట్టుకోవటం, ఈ మూడు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం నడవడికలు అంటే సున్నత్. మోమిన్ యొక్క ఉత్తమమైన సహరీ ఇఫ్తార్ ఖర్జూరంతో ఇఫ్తార్ చేయటం ఉత్తమమైనది. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు గారి ఉల్లేఖనం. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు: ఉపవాసం మరియు ఖురాన్ మనిషి కొరకు సిఫారసు చేస్తాయి. ఉపవాసం ఇలా విన్నవించుకుంటుంది: ఓ అల్లా, నేను పగటిపూట అతణ్ణి తినడం నుండి, త్రాగటం నుండి, కోరికలు తీర్చుకోవటం నుండి ఆపాను. అతని కొరకై నా సిఫారసును అంగీకరించు. ఖురాన్ ఇలా అంటుంది: ఓ అల్లా, నేను అతన్ని రాత్రిపూట నిద్రించటం నుండి ఆపాను. అతని కొరకై నా సిఫారసును అంగీకరించు. తరువాత వాటి సిఫారసు అంగీకరించబడుతుంది. యా అల్లాహ్, ఈ రంజాన్ మాసంలో ఒత్తిడి నుండి నా మెదడును, దుఃఖం నుండి నా హృదయాన్ని, రోగాల నుండి నా శరీరాన్ని రక్షించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, తెలుగు హదీసులు మరియు ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.